తాను పార్టీ మారబోనని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అయితే ఎమ్మెల్సీ పదవికి మాత్రం రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు. బీజేపీ నుంచి తనను ఎవరూ సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, ఇటు తెలంగాణ రాజకీయంలో కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన సంజయ్ చేరికతో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మారింది. అది ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే చేరికను వ్యతిరేకించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరి కాసేపట్లో కూడా రాజీనామాకు సిద్ధమయ్యారు. దీనిపై కూడా జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇది దాదాపు 12 గంటల ప్రాంతంలో గాంధీ భవన్ కు చేరుకు జైత్యాల జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులతో పాటు జీవన్ రెడ్డి అనుచరులతో భారీ స్థాయిలో ర్యాలీలతో ఇటు గాంధీ భవన్ కు చేరుకోనున్నారు. అయితే ఈ నేపథ్యంలో మాత్రం అధిష్టానం వ్యతిరేకంగా మాత్రం ఎమ్మెల్సీ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే పూర్తి స్థాయిలో మాత్రం తనను కాదని తనను సంప్రదించకుండా కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను రాత్రి చేర్చుకోవడం పట్ల తీవ్ర అసహనంతో ఉన్న జీవన్ రెడ్డి ఈ డిసిజన్ తీసుకున్నట్టు కూడా వివరించారు. అయితే పూర్తి స్థాయిలో కార్యకర్తలకు అండగా ఉంటారని మాత్రం ప్రకటించారు. అయితే మరి పార్టీ మారబోనని కూడా స్పష్టం చేశారు. అయితే దాదాపు నిన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం నిన్న జరిగిన జైత్యాలలో జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా మాత్రం జీవన్ రెడ్డి ఇటు బీజేపీ నేతలు కూడా సంప్రదించారు. బీజేపీ పార్టీలో చేరబోతున్నట్టు కూడా ఇటు సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో దాన్ని కూడా జీవన్ రెడ్డి ఖండించారు. పూర్తి స్థాయిలో తాను 40 ఏళ్ల నుంచి సుదీర్ఘ కాలంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, అదే విధంగా ఇప్పటికీ కూడా ప్రస్తుతం కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కూడా స్పష్టం తనను ఎవరు కూడా బీజేపీ నేతలు సంప్రదించలేరని కూడా పూర్తి వివరించారు. అతను పార్టీ బారబోమని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజల సంక్షేమానికి కృషి చేస్తారని కూడా ప్రకటించారు. అదే విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో అభివృద్ధి దిశగా మాత్రం ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కూడా కృషి చేస్తానని చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దాదాపు మరి కాసేపట్లో దాదాపు 12 గంటల ప్రాంతంలో మాత్రం భారీ ర్యాలీతో గాంధీ భవన్ చేరుకున్న నేపథ్యంలో ఇటు నిన్న జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా కూడా బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరిని కూడా పట్టించుకోకుండా పూర్తి వెనుకడుగు వేయలేదు. అయితే తను రాజీనామా మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి చేస్తారని తీసుకుంటున్నారు. ఇటు మంత్రి శ్రీధర్ బాబు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సీనియర్ నేతగా ఉన్న జీవన్ రెడ్డి నుంచి మేము నేర్చుకున్నామని, తనకు మేము హామీలు ఇచ్చే వారికి కాదని కూడా మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అయితే శ్రీధర్ బాబును మధ్యవర్తిగా పంపించిన ఓదార్చాన్ని కూడా పంపించిన అధిష్టానం పూర్తి స్థాయిలో మాత్రం వివరాలు సేకరించుకొని అటు ఢిల్లీ పెద్దలకు చెప్తానని కూడా ప్రకటించారు. అంటే ఈ నేపథ్యంలో మాత్రం రాత్రి శ్రీధర్ బాబుతో 2 గంటల అనంతరం మాత్రం కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి అనుచరులతో మాత్రం చర్చించి అర్ధరాత్రి హుటాహుటిన హైదరాబాద్ పయనమయ్యారు. అయితే ఈ నేపథ్యంలో ఉదయం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కూడా మీడియాతో మాట్లాడారు. పూర్తిగా ఆయనపై వస్తున్న ఇది బీజేపీలోకి వెళ్తున్నారన్న ప్రచారాన్ని మాత్రం కొట్టిపారేశారు. తనను బీజేపీ పార్టీకి వెళ్ళనని, సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, అదే జీవితం అదే పార్టీలో కొనసాగే విధంగా నేను ఉంటానని కూడా చెప్పారు. అయితే ఈ విషయంపై సంజయ్ విషయంపై మాత్రం తనకు చెప్పకుండా చేసిన దానికి మాత్రం తీవ్రంగా మనస్తాపానికి గురయ్యానని, దీంతో పాటు అధిష్టానానికి తాను చేస్తున్న పరిస్థితిని వివరిస్తారని కూడా చెప్పారు పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అతను ఎమ్మెల్సీ పదవికి మాత్రం రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నానని స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. రైట్. అయితే ఇంకా జీవన్ రెడ్డితో చర్చించడానికి ఎవరినైనా కాంగ్రెస్ ముఖ్యులను పంపే అవకాశం ఉందా? యాక్చువల్లీ అయితే నిన్న జరిగిన పరిణామాల దృష్ట్యా ఇటు ప్రభుత్వ అధికారులతో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా
చర్చించారు. అయితే ఈ ఢిల్లీ రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో ఉన్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కావచ్చు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇటు బట్టి విక్రమార్క ఇది వివిధ సీనియర్ నేతలు కూడా జీవన్ రెడ్డితో చర్చించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇటు సీనియర్లందరూ కూడా జీవన్ రెడ్డితో చర్చించి ఇటు ఢిల్లీ అధిష్టానం దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లి పూర్తి స్థాయిలో ఢిల్లీ నేతలతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. నేరుగా ఢిల్లీ పెద్దలే ఇటు జీవన్ రెడ్డి తోటి మంత్రాలు జరుపుతారని కూడా ఇదివరకే మంత్రి స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలో మాత్రం ఢిల్లీలో ఇటు రేవంత్ రెడ్డి బీజేపీ ఉన్నందున ఇటు స్థానికంగా ఉన్న నేతలు సీనియర్ నేతలు మాత్రం ఇటు గాంధీ భవన్ లో మాత్రం జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. దాదాపు ఇటు పూర్తి స్థాయిలో మంత్రులు కావచ్చు, సీనియర్ నేతలు కావచ్చు జీవన్ రెడ్డితో చర్చించి అతని జీవన్ రెడ్డి అభిప్రాయాన్ని కూడా సేకరించి ఇటు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి అతనికి కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలు ఉన్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. మరికాసేపట్లో గాంధీ భవన్ చేరుకున్న జీవన్ రెడ్డి పూర్తిస్థాయిలో ఏ విధంగా రెస్పాన్స్ అవుతారు, సీనియర్లతో ఏ విధంగా చర్చించబోతున్నారు అన్నది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. వైశాలి రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.